న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో పలువురు ఐఏఎస్లు బదిలీ అయ్యారు. 11 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. విద్యాశాఖ సెక్రటరీ బి వెంకటేశం, మున్సిపల్ శాఖ సెక్రటరీగా దానకిషోర్, వాణిజ్య పన్నుల శాఖ సెక్రటరీగా శ్రీదేవి, హైదరాబాద్ వాటర్ వర్క్స్ ఎండి సుదర్శన్ రెడ్డి, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శిగా కరుణ, డిజాస్టర్ మేనేజ్మెంట్ సెక్రటరీగా అరవింద్ కుమార్, అటవీ శాఖ కార్యదర్శిగా వాణి ప్రసాద్, జిఐడి కార్యదర్శిగా రాహుల్ బొజ్జా, ఆరోగ్య శాఖ కార్యదర్శిగా కర్నల్ బదిలీ అయ్యారు. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, గుడ్ ఈవినింగ్. చూస్తున్నాం తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీ జరిగింది. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? గుడ్ ఈవినింగ్ ప్రియాంక. తెలంగాణలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే చాలా శాఖల్లో అధికారంలో మార్పులు నిర్ణయం తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా దాదాపు 10 మంది సీనియర్ ఐఏఎస్ లను స్థానచలనం చేస్తున్న నిర్ణయం తీసుకుంది. కాసేపటిమే కె శాంతి కుమారి, అందులో డిజాస్టర్ మేనేజ్మెంట్ సెక్రటరీగా అరవింద్ కుమార్, ఎడ్యుకేషన్ సెక్రటరీగా బుర్రా వెంకటేశం, ఫారెస్ట్ సెక్రటరీగా వాణి ప్రసాద్, మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ కమిషనర్ గా దానకిషోర్, అదేవిధంగా ఆర్ఎండ్బి కమిషనర్ గా శ్రీనివాసరాజు, జిఐడి సెక్రటరీగా రాహుల్ బొజ్జా, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ గా కృష్ణ, అదేవిధంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ వర్క్స్ ఎండీగా సుదర్శన్ రెడ్డి, కమర్షియల్ టాక్స్ సెక్రటరీగా శ్రీదేవి, విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సీనియర్ సిటిజన్ సెక్రటరీగా వాకాటి కర్ణతో పాటు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ గా కర్ణను నియమించారు. సో ఓవరాల్ గా రాష్ట్రంలో రోజు రోజుకు కూడా మార్పులు సరివేగంగా జరుగుతున్నాయి. కొత్త ప్రభుత్వంలో కొత్త మార్పు చూపించుకోవడంలో భాగంగా గతంలో సీనియర్లుగా ఉన్నటువంటి చాలా మంది ఏళ్ల తరబడి ఒకే శాఖలో ఉన్నటువంటి చాలా మంది సీనియర్ అధికారులకు స్థానచలనం చేస్తూ కొంతమంది లూప్ లైన్ లో వేస్తూ కూడా సిఎస్ శాంతి కుమార్ నిర్ణయం తీసుకుంది. మొన్నటి వరకు కీలకమైనటువంటి శాఖల్లో ఉన్నటువంటి చాలా మంది సీనియర్ ఐఏఎస్ అధికారులకు ఇవాళ జరిగినటువంటి ట్రాన్స్ఫర్లలో భాగంగా లూప్ లైన్ పోస్టులు దక్కాయి. మొన్నటి వరకు లూప్ లైన్ ఉన్నటువంటి చాలా మంది సీనియర్ అధికారులకు కీలక బాధ్యతలు అప్పగిస్తూ సిఎస్ శాంతి కుమార్ నిర్ణయం తీసుకుంది. ఇక మరో 1-2 రోజుల్లో ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు, ఎస్పీల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది.